ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని. గృహం ఐశ్వర్యం భోగభాగ్యం దేహి మే. కురు కళ్యాణి శీఘ్రం మే దేవి సర్వదే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, గృహ వాస్తు నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి ఈ వీడియో ఎవరైతే మీరు చూస్తున్నారో అన్నట్లయితే గృహం లేని వారికి గృహం, గృహం కలిగిన వారికి ఐశ్వర్యం, ఐశ్వర్యం కలిగిన వారికి ఆనందం, ఆనందం కలిగిన వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనం కూడా మనసారా కాళభైరవ స్వామిని వేడుకుందాం. మనకు సనాతనమైన మన హిందూ ధర్మం ఏం చెప్పిందయ్యా అంటే, వాస్తు అనగా వరుస క్రమము. వరుస అనేటువంటి 2 పొడవులు 2 వెడల్పులు సమాంతరంగా ఉండాలని చెప్పి వాస్తు చెప్తుంది. ప్రధానంగా మోక్షగుండపు విశ్వేశ్వరయ్య గారు అనేటువంటి పెద్ద ఇంజనీర్ గారు వారైనా, ఈరోజు అనేక గృహ భవన నిర్మాణాలు నిర్మించేవారైనా 4 సూత్రాలు పాటిస్తారు. ఆ సూత్రాలు ఏమిటైనగా, ఈశాన్యంలో గుంట, ఆగ్నేయంలో మంట, నైరుతిలో పంట, వాయువులో పెంట అంటారు. అంటే ఒకటే గుడ్డి గుర్తు. అంటే ఈశాన్యంలో నీళ్లు ఉండాలి, ఆగ్నేయంలో వంట వండుకోవాలి, నైరుతిలో యజమాని నివసించాలి, బీరువా ఉండాలి, వాయువులో చిల్డ్రన్స్ రూమ్ ఉండాలి, బాత్రూమ్ ఉండాలని చెప్తారు. ఇలా 2 పొడవులు 2 వెడల్పులు ఎవరైతే సమాంతరంగా ఏర్పాటు చేసుకుంటారో వారికి సకల శుభాలను ఐశ్వర్యాలను ఆ గృహం కలిగిస్తుందని చెప్పి అందరూ పాటించాల్సినటువంటి నియమంగా గుర్తుపెట్టుకోవాలి. కుంభరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని శివరార్థ సంచార స్థితిగా ఉంటూ స్వగృహం లేని వారు పూజా మందిరంలో ఎలాంటి విధి విధానం పాటించాలి, స్వగృహం కలిగిన వారు ఎలాంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకుంటే వారికి రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా, ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే కుంభరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. రాశాధిపతి శని భగవానుడు. ఈ 26వ సంవత్సరము మరియు శ్రీ పరాభవనామ సంవత్సరంలో వీరి యొక్క ఆదాయ వ్యయాలు అంటే నిండా మునినాడికి సరిలేదు. శని సంచరిస్తున్నబడిన వారికి కష్టాలకు కొదవలేదు అని చెప్తూ ఉంటారు పెద్దవారు. కనుక ఆదాయం 2, వ్యయం 8 -6. వీటిని మనోధైర్యం చేత, ఆధ్యాత్మిక చింతన ద్వారా, సత్ప్రవర్తన ద్వారా, సద్భావన చేత, సమయపాలన చేత వీటిని నివారించుకునే పరిస్థితి చేయాలంటే ఏం చేయాలన్నట్లయితే, గృహంలో ఇలా పూజా మందిరంలో కాళభైరవ స్వామివారి యొక్క సైంధవలవన ఉప్పు దీపం తప్పనిసరి. అలాగనే అష్టమి తిథి యందున కూష్మాణ దీపము, పూర్ణిమ తిథి యందున నారికేల దీపము, అమావాస్య తిథి యందున పిండి దీపాన్ని పెట్టి తీరాలి. అలాగనే స్వగృహం కలిగిన వారు ఈ దీపంతో పాటి ఇంటికి కాళభైరవ స్వామి వారి యొక్క అష్ట దిగ్బంధనం ఎప్పుడైతే చేసుకుంటారో సకల అష్ట కష్టాలని ఆపి, అంటే బంధించడం ఆపి, అష్టైశ్వర్య స్వాగతం పలికేటువంటి కాల సమయంలో స్వీయ నియంత్రణ, సత్ప్రవర్తన, మనోధైర్యము, ఆత్మస్థైర్యము, ఆరోగ్యము, మనశ్శాంతి, విపరీతమైన ధన ఆకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక కుంభరాశి జాతకులు నూనెల వ్యాపారాలు, నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, సువర్ణకారిత వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, ప్రైవేట్ రంగాలు, ప్రభుత్వ రంగాలుగా ఉండబడిన వారందరూ కూడా పూర్ణిమ తిథి యందున నదీ స్నానానికి వెళ్ళొద్దు, అమావాస్య తిథి యందున దూరవాయు జల ప్రయాణం పెట్టుకోవద్దు. ఇంకనూ సంవత్సరంన్నర పైచిలుగా క్రమశిక్షణ, సత్ప్రవర్తన అవసరం. ప్రతి నెలలో
ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరవుడు ఉంటాడు. ఆ కాలభైరవ స్వామి యొక్క నామ స్మరణ శ్రీరామ రక్ష, లేకపోతే జీవితం అధోగతి అయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి.